హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద గీకి తెలుగు. ఇవి బోట్ రాకర్స్ 335 నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్. వీటిని అయితే ఈరోజు కంప్లీట్గా రివ్యూ చేస్తాను. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకి తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. లెట్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ బిల్డ్. మనకి ఈ నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ ఫోన్స్ ఏదైతే నెక్ బ్యాండ్ ఉందో ఇది సిలికాన్ తోటి వీళ్ళు తయారు చేశారు అండ్ చాలా ఫ్లెక్సిబుల్గా అండ్ ఎట్ ది సేమ్ టైం డ్యూరబుల్గా ఉంది. సో నెక్ బ్యాండ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనము లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది ఏదైతే బాడీ ఉందో ఇది మనకి అల్యూమినియం ఆలాయ్ తోటి అయితే తయారు చేశారు. సో మంచి బిల్డ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకి బోట్ బ్రాండింగ్ కనపడుతుంది అండ్ లోపల వైపు అయితే ఏమీ లేదు. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే మనకి టాప్లో ఒక మల్టీ ఫంక్షన్ బటన్ కనపడుతుంది అండ్ కింద ఒక ఎల్ఈడి ఇండికేటర్ అయితే ఉంది. లోపల వైపు చూసుకుంటే మనకైతే వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. అండ్ సైడ్లో చూసుకుంటే మనకైతే టైప్ సి పోర్ట్ ఇచ్చారు. సో టైప్ సి పోర్ట్ ఇవ్వడం అనేది ఒక రియల్లీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ దెన్ వైర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది రౌండెడ్ కేబుల్ తోటే వస్తుంది, బట్ ఫ్యాట్గాను డ్యూరబుల్గానే ఉందని చెప్పాలి. అండ్ దెన్ ఇయర్ టిప్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది మ్యాగ్నెటిక్ డిజైన్తో వస్తుంది, బట్ ఈ మ్యాగ్నెటిక్ డిజైన్ యూస్ చేసి మనము సాంగ్స్ని ప్లే ఇంకా పాజ్ అయితే ఏం చేయలేము. అండ్ ఏదైతే ఛాంబర్ ఉందో ఇయర్ టిప్స్ ఛాంబర్ ఇది కూడా అల్యూమినియం ఆలాయ్తో వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇయర్ టిప్స్ డిజైన్ చూసుకుంటే ఇది ఇన్ ఇయర్ స్టైల్ డిజైన్తో వస్తుంది. సిలికాన్ ఇయర్ బడ్స్ ఉంటాయి, అలాగే మనకైతే ఇయర్ వింగ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పైన వైపు చూసుకుంటే మనకైతే బోర్డ్ బ్రాండింగ్ కూడా కనపడుతుంది. ఇక్కడే మనకైతే లెఫ్ట్ ఇంకా రైట్ ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. ఈ ఇయర్ టిప్స్ అనేవి మనకి యాంగులర్ డిజైన్తో వస్తాయి. సో యాంగులర్ డిజైన్తో రావడం వల్ల మనకైతే స్నక్ ఫిట్ ఆఫర్ చేస్తుంది. సో ఫిట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలాగే మనం ఒకసారి కంఫర్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవి ఇనియర్ స్టైల్ డిజైన్తో వస్తున్నాయి కాబట్టి నాకైతే చాలా కంఫర్టబుల్గా అనిపించినాయి. ఇంకా అడిషనల్ స్టెబిలిటీ ఇవ్వడానికి మనకైతే ఇయర్ వింగ్స్ కూడా వస్తున్నాయి. సో మీరు రన్నింగ్ పర్పస్ కానీ జిమ్ పర్పస్ యూస్ చేసినా కూడా అంత ఈజీగా అయితే మనకి చెవులో నుంచి పడిపోవు. ఈవెన్ ఫర్ లాంగ్ అవర్స్ యూస్ చేసినప్పుడు కూడా నాకైతే ఎటువంటి డిస్కంఫర్ట్ అనిపించలేదు. అండ్ ఇది అలాగే మనకైతే IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. అంటే మీరు స్వెట్ ఇంకా వాటర్ స్ప్లాషెస్ ఉంటాయి కదా, వాటి నుంచి అయితే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతుంది. సో ఇది ఇంకొక బెనిఫిట్ అని చెప్పాలి. అండ్ దెన్ కలర్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది 4 కలర్స్లో అవైలబుల్ ఉంటుంది. ఏదైతే మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారో ఇది ఓషన్ బ్లూ, ఇంకొకటి రెడ్ కలర్ ఉంది, ఎల్లో అండ్ ఇంకొక అదర్ వర్జన్ ఆఫ్ బ్లూ కలర్ అయితే మనకు అవైలబుల్ ఉంది. సో ఈ 4 కలర్స్లో మనకైతే ఈ ఇయర్ ఫోన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిజైన్ అండ్ బిల్డ్ మంచి డిజైన్ అండ్ బిల్డ్ అయితే ఉందని చెప్పాలి. అండ్ దెన్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇది బ్లూటూత్ వర్జన్ 5.0తో వస్తుంది. అంటే మనకైతే 10 మీటర్స్ వరకు కనెక్షన్ రేంజ్ని ఆఫర్ చేస్తుంది. కనెక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే ఏదైతే మల్టీ ఫంక్షన్ బటన్ ఉందో ఇయర్ ఫోన్స్ పైన దాన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేయాలి, లాంగ్ ప్రెస్ చేయాలి. మనకి ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్ అనేది బ్లూ ఇంకా రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంటుంది. అంటే పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అయినట్టు. మీ ఫోన్లో బ్లూటూత్ని టర్న్ ఆన్ చేసి బ్లూటూత్ సెట్టింగ్స్కి వెళ్ళేసి అక్కడ మీకైతే బోట్ రాకర్స్ 335 అని కనపడుతుంది. దానిపైన క్లిక్ చేసి పేర్ చేస్తే పేర్ అయిపోతుంది. సో పేరింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ కనెక్టివిటీ ఇష్యూస్ గురించి మాట్లాడుకుంటే నాకైతే ఎటువంటి కనెక్టివిటీ ఇష్యూస్ రాలేదు. మనకైతే 10 మీటర్స్ వరకు కనెక్షన్ రేంజ్ని ఆఫర్ చేస్తుంది. అంటే ఒక 2 రూమ్స్ అవతలకి వెళ్ళినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనకైతే కనెక్షన్ని ఆఫర్ చేస్తుంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కనెక్షన్ నో ప్రాబ్లం. అండ్ ఇందులో మనకైతే అడిషనల్గా డ్యూయల్ పేరింగ్ కూడా ఉంటుంది. డ్యూయల్ పేరింగ్ అంటే మీరైతే ఇయర్ ఫోన్స్ని 2 డివైజెస్కి సైమల్టేనియస్గా కనెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూస్ కేస్ చెప్పాలంటే నేనేం చేశానంటే నా ల్యాప్టాప్కి అలాగే నా ఫోన్కి అయితే కనెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను ల్యాప్టాప్లో వీడియో వాచ్ చేస్తున్నప్పుడు నాకు సడన్గా ఫోన్ కాల్ రాగానే వీడియో అనేది పాజ్ అయిపోయి ఇయర్ ఫోన్స్ అనేవి మన ఫోన్కి షిఫ్ట్ అయిపోతాయి. సో దట్ మనం కాల్ మాట్లాడవచ్చు. వన్స్ కాల్ ఎండ్ అవ్వగానే మళ్ళీ వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఇలా చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పాలి. బట్ ఏంటంటే ఈ డ్యూయల్ పేరింగ్ అనేది అప్పుడప్పుడు ప్రాపర్గా పనిచేస్తుంది, అప్పుడప్పుడు ప్రాపర్గా పనిచేయట్లేదు. బట్ అట్లీస్ట్ మనకి ఫీచర్ ఇచ్చారు కాబట్టి రియల్లీ గుడ్ థింగ్ అని చెప్పాలి. అండ్ దెన్ నెక్స్ట్ లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో యాప్టెక్స్ ఇంకా యాప్టెక్స్ HD కోడెక్స్ వస్తున్నాయి. సో ఆ కోడెక్స్ ఉండడం వల్ల లేటెన్సీ అనేది కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలి. వీడియో చూసేటప్పుడు అయితే నేను అంతగా నోటీస్ చేయలేదు, వీడియోస్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ గేమింగ్ ఆడేటప్పుడు అయితే స్లైట్గా నోటీస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ గేమింగ్కి అయితే నేను ఎటువంటి వైర్లెస్ నెక్ బ్యాండ్ కానీ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే నేను సజెస్ట్ చేయను. సో ఇది లేటెన్సీ గురించి.
అండ్ దెన్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో 150 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అండ్ ప్లేబ్యాక్ టైం గురించి మాట్లాడుకుంటే నేను కంటిన్యూస్గా యూజ్ చేశాను ఆల్ ది టైమ్ 100% వాల్యూమ్లో. అండ్ నా యూస్ కేసులో నేను సాంగ్స్ విన్నాను, వీడియోస్ చూశాను, కాల్స్ మాట్లాడాను అండ్ డ్యూయల్ పేరింగ్ మోడ్లో కూడా యూస్ చేశాను. అలా యూస్ చేస్తే నాకు అరౌండ్ 20 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చిందని చెప్పాలి. వీళ్ళు 30 hours క్లెయిమ్ చేశారు, బట్ 20 hours అయితే నాకు వచ్చింది. సో రియల్లీ గుడ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. ఈవెన్ దో 30 hours రాకున్నా కూడా బెస్ట్ ఇన్ క్లాస్ బ్యాటరీ లైఫ్ అని చెప్పాలి. మీ ప్రయారిటీ బ్యాటరీ లైఫ్ అయితే డెఫినెట్గా ఈ ఇయర్ఫోన్స్ని మీరు తీసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఒకవేళ 100% వాల్యూమ్లో వినకపోతే మాత్రం మీకు ఇంకా ఎక్కువగానే వస్తుందని చెప్పాలి. అండ్ దెన్ ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే మనకైతే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తుంది. నాకు ఫుల్గా ఛార్జ్ చేయడానికి నాకైతే 30 minutes పట్టింది. అండ్ దెన్ ఇందులో నేను చెప్పినట్టుగా ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంది. అంటే మీరు 10 minutes ఛార్జ్ చేస్తే మనకైతే 10 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఇస్తుందని బోట్ అయితే క్లెయిమ్ చేసింది. సో బ్యాటరీ లైఫ్లో ఇట్స్ అన్ ఎక్సలెంట్ ఆప్షన్ అని చెప్పాలి. అండ్ దెన్ మైక్రోఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో క్వాల్కామ్ CVC నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. సో మనం కాల్స్ మాట్లాడేటప్పుడు బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే సప్రెస్ చేస్తుంది. ఎనీవేస్ మీకైతే ఒక ఆడియో శాంపుల్ని కూడా తర్వాత ప్లే చేస్తాను. సో అది విని ఒకసారి మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. హలో, సౌండ్ నాది బాగుంది. పడుతుందా? బాగానే వినిపిస్తుంది. లౌడ్గానే ఉందా? లౌడ్గానే ఉంది. ఓకే జస్ట్ టెస్టింగ్. మ్మ్. ఇది మైక్రోఫోన్ క్వాలిటీ. అండ్ దెన్ ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకైతే ఇందులో 10 mm డైనమిక్ డ్రైవర్స్తో వస్తుంది. అలాగే మనకైతే ఇందులో హై అండ్ కోడెక్స్ అయితే ఉన్నాయి, యాప్టెక్స్ ఇంకా యాప్టెక్స్ HD కోడెక్స్ ఉన్నాయి. సో ఆ కోడెక్స్ ఉండడం వల్ల మనకైతే క్వాలిటీలో కూడా కొంచెం హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ నాకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా అనిపించింది అంటే లీనియర్ కర్వ్ విత్ నెగిటివ్ స్లోప్ అనిపించింది. అంటే లైక్ సమ్ వాట్ ఇలా ఫాలో అవుతున్నట్టుగా ఉంది. అంటే బేసికలీ బేస్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఎన్హాన్స్డ్గా ఉంది. మనకి సౌండ్ సిగ్నేచర్ అనేది టిపికల్ బోట్ లెక్క ఉంది. సో చాలా వరకు బోట్ ఇయర్ఫోన్స్లో మనకి బేస్ అనేది చాలా ఎంఫసైజ్డ్గా ఉంటుంది, ఎక్కువగా ఉంటుంది. సో ఒకవేళ మీరు బేస్ హెడ్స్ అయితే డెఫినెట్గా బేస్ని ఇష్టపడితే మాత్రం మీకు ఇయర్ఫోన్స్ డెఫినెట్గా నచ్చుతాయి. ఆ బేస్ క్వాలిటీ కూడా మరీ గలీజ్గా అయితే ఏం లేదు, మంచి క్వాలిటీ బేస్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ హెవీ బేస్ అయితే ఉంది. అండ్ మిడ్స్ ఇంకా వోకల్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచి క్లియర్ అండ్ క్రిస్ప్ వోకల్స్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఐటోన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా నాట్ బ్యాడ్ అని చెప్పాలి, బట్ కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ మాత్రం మాక్సిమం వాల్యూమ్లో విన్నప్పుడు స్లైట్గా హార్ష్ అనిపిస్తుంది. సో ఓవరాల్గా ప్రిటీ మచ్ బ్యాలెన్స్డ్ అవుట్పుట్ని అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పాలి. సౌండ్ స్టేజ్ గురించి మాట్లాడుకుంటే సౌండ్ స్టేజ్ అనేది మరీ వైడ్గా లేదు, నారో ఉంది. బట్ నారో ఉండడం వల్ల మనకి ఇమేజింగ్ అనేది అక్యురేట్గా ఉంటుందని చెప్పాలి. అండ్ స్టీరియో సపరేషన్ కూడా బాగానే జరుగుతుంది. అండ్ నాయిస్ ఐసోలేషన్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది ఇయర్ స్టైల్ డిజైన్తో వస్తుంది కాబట్టి పర్ఫెక్ట్ సీల్ ఉన్న ఇయర్ టిప్స్ పెట్టుకుంటే మీకు చాలా వరకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ అంతా కూడా ఎలిమినేట్ అవుతుంది. అండ్ వాల్యూమ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే వాల్యూమ్ అవుట్పుట్ కూడా చాలా ఎక్కువ ఉందనే చెప్పాలి. 100% వాల్యూమ్లో అసలు వినాలనిపించదు, 80-90% వాల్యూమ్ ఎనఫ్ అనిపిస్తుంది. సో అక్కడ కూడా మనకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ ఎలా ఉందంటే బేస్ హెడ్స్కి ఇష్టపడేలా ఉందని చెప్పాలి. మీరు ఒకవేళ వోకల్స్కి, లిరిక్స్కి లేదా ఇన్స్ట్రుమెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం మీకు వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ OnePlus బుల్లెట్ వైర్లెస్ జీ ఉంది, లేదంటే మనకి ఒప్పో నుంచి ఇంకొక నెక్ బ్యాండ్ స్టైల్ ఇయర్ఫోన్స్ ఉన్నాయి కదా, ఒప్పో ఎన్కో M31 అనుకుంటా. సో ఆ 2 ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ ఉంటాయి. ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫైనల్లీ మనకైతే ఇది 1999 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. మేమైతే బై లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, అవి యూజ్ చేసి మీరైతే వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ కంక్లూజన్కి వస్తే ఈ ప్రైస్కి వీటిని కొనొచ్చా అంటే మీరు బేస్ సెట్స్ అయితే డెఫినెట్గా వీటిని కొనొచ్చు. అండ్ మోర్ ఓవర్ వీలైతే మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ బాగుంది, మనకి Type-C పోర్ట్ ఇస్తున్నారు, ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఇస్తున్నారు, 30 hours ఆఫ్ బ్యాటరీ లైఫ్ అన్నారు. ఈవెన్ దో 30 hours రాకపోయినా 20 hours అయితే వచ్చింది. అండ్ అలాగే మనకైతే IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది, క్వాల్కామ్ యాప్టెక్స్ ఇంకా యాప్టెక్స్ HD కోడెక్స్తో వస్తున్నాయి. సో లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉన్నాయని డెఫినెట్గా చెప్పాలి. సో ఈ ప్రైస్ పాయింట్కి మీరు ఒకవేళ బేస్ సెట్ అయితే డెఫినెట్గా వీటిని పర్చేస్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది బోట్ రాకర్స్ 335 రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.